ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెతను ప్రకృతిలోని జీవరాశులు అక్షరాలా పాటిస్తాయి. మనిషికి మరియు ఇతర ప్రాణులకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం అవసరం మరియు కోరిక మధ్య ఉంది. జంతువులు కేవలం జీవించడానికి మాత్రమే తింటాయి. వాటికి రుచి కంటే శక్తి ముఖ్యం. ప్రకృతిలో ఏ ప్రాణి కూడా తన ఆకలి తీరిన తర్వాత మరో ముద్దను అదనంగా తినదు. అందుకే వన్యప్రాణుల్లో ఒబేసిటీ లేదా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉండవు. మనం ఇప్పుడు ఆకలి వేసి తినడం కంటే సమయమైంది అనో లేదా రుచిగా ఉంది అనో ఎక్కువగా తింటున్నాం. ఒకప్పుడు ఆహారం కోసం వేటాడాల్సి వచ్చేది, ఇప్పుడు ఒక క్లిక్ చేస్తే ఇంటికే వస్తుంది. ఈ సులభతరం మనిషిని శారీరక శ్రమకు దూరం చేసింది. నాలుకను తృప్తిపరచడం కోసం చేసే ప్రయత్నంలో అది శరీరానికి ఎంత హాని చేస్తుందో మనిషి గమనించలేకపోతున్నాడు. ఆయుర్వేదం కూడా మితాహారం గురించి ఇదే చెప్తుంది. అజీర్ణే భోజనం విషం అంటే అజీర్ణం ఉన్నప్పుడు లేదా ఆకలి లేనప్పుడు తినే ఆహారం విషంతో సమానం. మనిషి అనవసరమైన రుచుల కోసం ప్రాకులాడుతూ రసాయనాలు కలిసిన ఆహారాన్ని అతిగా తిని ప్రకృతి సిద్ధమైన తన శరీర వ్యవస్థను పాడు చేసుకుంటున్నాడు. దొరికితే తినడం, దొరక్కపోతే పస్తు ఉండడం అనేది ప్రకృతిలో సహజం. మనిషి కూడా ఈ ఉపవాసం లేదా మితాహారం అనే సూత్రాన్ని పాటిస్తే సగం రోగాలు దరిచేరవు.